ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకైతే పీఎం కిసాన్ కింద 2000 అయితే పడతాయి. ఈ 2000 పడాలంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయకపోతే మాత్రం ఏ విధంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో లైవ్‌లో చేసి చూపిస్తాను. సింపుల్‌గా కంప్లీట్ చేసుకోండి. సో, ఈరోజు మనకు మధ్యాహ్నం 3 లోపల వరకు టైం ఉంది కదా! ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది పడతది. అలాగే ఈ వీడియోలో పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇంకొకటి అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అలాగే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. పక్కన హైప్ బటన్ ఉంటుంది, పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి పీఎం కిసాన్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా యాప్ వస్తుంది కదా, దాన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ ఆధార్ ఫ్రెష్ ఆర్డీ ఉంది కదా, అదైతే టైప్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేయండి. సో తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత పీఎం కిసాన్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ పర్మిషన్స్ అయితే ఇచ్చేసండి. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ లాంగ్వేజ్ అనేది మీరు ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. హిందీ ఇంగ్లీష్ ఉంది కదా, తర్వాత అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ప్రిఫర్ లాంగ్వేజ్ అప్డేట్ అని వస్తుంది. నెక్స్ట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. అప్డేట్ మొబైల్ నెంబర్ కాదు, లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాగిన్ టైప్ అడుగుతుంది. ఇక్కడ స్టేట్ ఆఫ్ సేల్, బెనిఫిషియర్స్, ఎక్స్టర్నల్ యూజర్, విలేజ్ ఆఫీసర్స్ అని. సో మీరైతే ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే బెనిఫిషియర్స్ ఉంది కదా, దానిపైన సెలెక్ట్ చేసుకుని అది క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేస్తే లాగిన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఏదైతే మీరు పీఎం కిసాన్కి ఎన్రోల్ చేసి ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఎనేబుల్ చేయాలి. తర్వాత స్కాన్ ఫేస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫేస్ అనేది బ్లింక్ చేస్తూ ఉండాలి, కళ్ళు ఆర్పాలి. తర్వాత లైట్, బ్యాక్గ్రౌండ్ లైట్ బాగుండాలి మీరు ఫోటోకి తీసుకునేటప్పుడు. అప్పుడు ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. దీనిపైన ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఎంపిన్ అడుగుతుంది. ఎంపిన్ అయితే సెట్ చేసుకోండి 6 డిజిట్స్. తర్వాత మీరు డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి. ఇక్కడ స్టేటస్ చూపిస్తుంది. ఇక్కడ ల్యాండ్ రికార్డ్ సీడింగ్ స్టేటస్ ఎస్, ఆధార్ సీడింగ్ స్టేటస్ ఎస్, ఈకేవైసీ ఎస్ ఉంది. ఈ 3 ఎస్ ఉంటే మీకు పీఎం కిసాన్ అయితే. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది కదా, అన్నదాత సుఖీభవ .ap.gov అని. ఆ వెబ్సైట్ కింద అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి శనివారం అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి స్టేటస్ ఉంది కదా, నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకో. ఇక్కడ చూపిస్తుంది మీకు పేమెంట్ స్టేటస్, బ్యాంక్ డీటెయిల్స్, మీరు ఎలిజిబుల్లా కాదనే చూపిస్తుంది. నెక్స్ట్ పీఎం కిసాన్ బెనిఫిషియరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్తాను, చూడండి. ఫస్ట్ అయితే మీ ఫోన్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి పీఎం కిసాన్ బెనిఫిషియరీ లిస్ట్ అని చెప్పి టైప్ చేయండి. ఈ విధంగా ఒక వెబ్సైట్ అయితే వస్తుంది మనకి. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా బెనిఫిషియరీ లిస్ట్ అని చెప్పి, ఈ వెబ్సైట్ పైన ట్యాప్ చేయండి. సో ఈ లిస్ట్లో మీరు ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత మీ డిస్టిక్, మీ మండల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ విలేజ్ అనమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే సో మీ విలేజ్లో ఉన్న లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. దీంట్లో మీ పేరు